హలో తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 4 ఫిజియోథెరపీ వెబ్సైట్. ఓకే, ఈ ఎపిసోడ్లో ఈరోజు మనము సర్వీసెస్ పేజ్ గురించి నేర్చుకున్నామండి. దీంట్లో ఇది ఉంటుందన్నమాట. ఈరోజు చేయాల్సిండేది ఈ పార్ట్ మనము రెడీ చేద్దాము. సర్వీసెస్ పేజ్, ఇది మెయిన్ సర్వీసెస్ పేజ్ అండి. తర్వాత సర్వీసెస్కి ఇక్కడ మీరు హోవర్ చేస్తున్నారంటే ఇక్కడ మీకు సబ్ ఐటమ్స్ వస్తాయి. అంటే న్యూరాలజికల్ రిహాబిలిటేషన్, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ సబ్ ఐటమ్స్ అనమాట. సర్వీసెస్ సబ్ ఐటమ్స్. ఎవ్రీ సబ్ ఐటమ్కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మరి సపరేట్ పేజ్ ఉంటుంది. దీనికి మీరు క్లిక్ చేస్తున్నారంటే ఇలా న్యూరాలజికల్కి వెళ్ళిపోతుంది. సో బ్యాక్ చేస్తున్నామంటే మరి మనము సర్వీసెస్కి వస్తాము. ప్రతి ఒక్కదానికి డిఫైన్ చేయాలా, ప్రతి ఒక్క పేజ్కి ఇక్కడ సపరేట్గా. సర్వీసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పేజ్, మెయిన్ పేజ్. దీని సబ్ ఐటమ్స్ ఇవన్నమాట. మనము ఎక్కడ ఏ ఫీచర్కి ప్రెస్ చేసినామంటే, ఏ ఐటమ్కి అంటే సబ్ ఐటమ్కి ప్రెస్ చేసినామంటే అది సపరేట్గా తన సపరేట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క ఐడెంటిఫికేషన్. ఈరోజు ఇది చేసాము, కొంచెం పెద్దగా ఉంటుంది. మొత్తం ఫాలో చేయండి, మొత్తం వీడియో అంతా చూడండి, స్కిప్ చేయొద్దండి. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి, అవన్నీ మీరు చూసుకోవాలా. ఓకే, ఈరోజు ఇది చేసాం. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఫాలో కాండి అన్ని వీడియోస్కి. ఓకే, సో వీ స్టార్ట్ విత్ సర్వీసెస్ పేజ్. ఫస్ట్ మనము ఈ పేజ్ని రెడీ చేద్దాము. ఈ సెక్షన్స్ అన్నీ రెడీ చేసాము. సో వీ గో టు అవర్ బ్యాక్ ఎండ్ పేజ్, ఎడిటర్ పేజ్. ఇక్కడ మనకు కావాలా సర్వీసెస్, సర్వీసెస్లో ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఓపెన్ చేసేయండి. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇది మన ఫ్రంట్ ఎండ్ అండి. దీంట్లో సర్వీసెస్లో క్లిక్ చేస్తే ఏమీ ఉండదు. సో దిస్ ఈజ్ ఎంప్టీ. వీ హ్యావ్ టు మేక్ దిస్ లైక్ దిస్. ఓకే, సో ప్రస్తుతం ఎంప్టీ ఉండదు. సో ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నారు. వీ టేక్ ఎ సెక్షన్ ఫస్ట్. డౌన్ డైరెక్షన్లో ఉండదు కాబట్టి వీ టేక్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఒక కంటైనర్ తీసుకున్నాము. ఈ కంటైనర్లో మనం ఏం చేయాలంటే ఒక ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలా. సో బ్యాక్గ్రౌండ్ టైప్ వీ సెలెక్ట్ వన్ ఇమేజ్. దీంట్లో ఈ ఇమేజ్, ఐ థింక్ దిస్ ఇమేజ్, వీ టేక్ దిస్ ఇమేజ్ అండ్ వీ ప్లేస్ ఇట్. లేఅవుట్కి వచ్చేయండి. లేఅవుట్కి వచ్చేసి దీని హైట్ మ్యాక్సిమం చేసేయండి. ఇలా ఉంటుంది. వై 2 ఇమేజెస్, రెండు ఎందుకు వచ్చినాము? ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ ఒకటి తీసుకున్నాం కదా, అంతే కదా. మరి రెండు ఇమేజెస్ ఎందుకు వచ్చినాయి? సెలెక్ట్ ఇమేజ్. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాము, ఇలాంటిది. ఓకే, సెలెక్ట్. లేఅవుట్కి వచ్చినాము. అచ్చా, దీనికి మనం విహెచ్ చేసుకోలేదు. సో దట్ ఈస్ వై. ఓకే, నౌ ఇట్ ఈస్ డన్. అది పిక్సెల్లో పెట్టుకుంటే ఇప్పుడు విహెచ్లో చేస్తే ఇలా వచ్చేసింది. ఓకే, సో దట్స్ స్మాల్ మిస్టేక్. పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసి ఫ్రంట్ ఎండ్కి వచ్చి రిఫ్రెష్ చేసి చూసుకోండి, మన ఇమేజ్ ఇట్స్ దేర్. సో దీనికి మనము బ్లూయిష్ కలర్గా చేయాలి. ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చూసినాం ఇది ఎలా చేస్తాననేది. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేయాలండి. స్టైల్కి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ ఓవర్లే, దీని కలర్ బ్లూకి సెలెక్ట్ చేయండి. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ చేసినాం అనుకోండి, ఇలా వస్తుంది, పింక్ కలర్లో వస్తుంది. మనం అదే బ్లూ, పింక్, ఎక్స్ట్రా పింక్ ఇది. తర్వాత బ్లూలో చూసినామంటే బ్లూ వస్తుంది, గ్రీన్ వస్తుంది, తర్వాత ఎల్లో. సో ఫర్ ద మూమెంట్ మనం బ్లూ చేసుకున్నాము, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. వీ స్టిక్ ఆన్ టు దిస్. పబ్లిష్, సి, రిఫ్రెష్. సో ఓకే, ఆల్మోస్ట్ డన్. ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. దీనికి కొంచెం ఇది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోదాము. బ్యాక్గ్రౌండ్ పోసి ఇమేజ్ రెజల్యూషన్ ఫుల్లే ఉండాలి. తర్వాత పొజిషన్ సెంటర్ చేసుకోండి. సెంటర్. ఆ తర్వాత అటాచ్మెంట్ వచ్చి హౌ ఇస్ అటాచ్మెంట్ ఏం ఫిక్స్ చేయలేదు.
సో లెట్ ద అటాచ్మెంట్ బీ లైక్ దట్. ప్రీవియస్ వీడియోస్లో మనం అటాచ్మెంట్ వచ్చేసి ఫిక్స్ చేసింటిమి. ఓన్లీ ఇది ఎలిమెంట్స్ మాత్రం స్క్రోల్ అప్ అవుతూ ఉంటుంది, ఇది మొత్తం స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో దే హ్యావ్ నాట్ ఫిక్స్డ్ ఎనీథింగ్. సో లెట్ అస్ మనం కూడా అలాగే ఉన్నాము, డిఫాల్ట్లోనే పెట్టేదాము. రిపీట్ వచ్చి నో రిపీట్ చేయండి. డిస్ప్లే సైజ్ వచ్చి కవర్ పెట్టేసేయండి. సో నౌ ఇట్ విల్ బీ లైక్ దిస్. రిఫ్రెష్ చేయండి. సో ఆల్మోస్ట్ ఇలా ఉండదు. ఇక్కడ వచ్చేసి కొంచెం ఇది ఇలా ఉండదు కాబట్టి టాప్ సెంటర్ చేసాము. ఇలా వస్తుందండి. టాప్ సెంటర్ చేస్తే ఇలా వస్తుంది. దానికి మనము మాన్యువల్లీ కూడా ఇది చేసుకోవచ్చు. కస్టమ్ చేసినామంటే ఎంత పర్సంటేజ్ అది మతలబ్ ఇది ఇది పైకి పోవాలా అనేది మనం చేసుకోవచ్చు. దీనికి చూసినా ఇలా చూడండి, ఇది ఇలా అవుతుంది. వై పొజిషన్ చేస్తే పైకి కిందకి పోవచ్చు అనమాట. సో మనము అక్కడ ఇమేజ్లో అలా ఉండదు కాబట్టి సో చూసుకోండి, ఇలా చేసేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓకే, సో వీ క్యాన్ పబ్లిష్ దిస్. రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి సో చూడండి సేమ్ అలాగే ఉండదు. ఇప్పుడు సేమ్ టు సేమ్, జస్ట్ కలర్ కొంచెం ఇది పర్పుల్లో ఉండదు కొంచెము. మనము లైట్ బ్లూస్ చేస్తాం. వీ క్యాన్ డూ దట్. మీరు చేసుకోవచ్చు అది ఎలాగైనా సరే. ఓకే, మీకు ఏం కలర్ కావాలంటే అది చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం ఉండదు, ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక హెడింగ్ ఉండదు, రెండో హెడింగ్ ఉండదు. తర్వాత ఒక కాల్ టు యాక్షన్ బటన్ ఉండదు. విల్ డూ దిస్. సెలెక్ట్ ద కంటైనర్, ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత వచ్చేసి హెడింగ్ ఎలిమెంట్ తీసేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. హెడింగ్ ఏముండదు ఇక్కడ, ఎక్స్పర్ట్ ఫిజియోథెరపీ సర్వీసెస్ ఫర్ ఏ పెయిన్ ఫ్రీ లైఫ్. కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ మనము దీనికి పేస్ట్ చేసేయచ్చు. సో ఈ పేస్ట్ దిస్ హియర్. నెక్స్ట్ వచ్చి మరి ఇంకొక ఎలిమెంట్ హెడింగ్ది తీసుకోండి. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. హెడింగ్ ఎలిమెంట్ తీసుకునేసి దీని కింద పెట్టేయండి. దీని కింద పెట్టేసి ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసి సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనము కాపీ పేస్ట్ చేద్దాం. తర్వాత దీనికి వైట్ చేద్దాము. దే ఆర్ వైట్. సో స్టైల్కి వెళ్ళేసి కలర్ చూస్ చేయండి. కలర్ చూస్ చేసి వైట్ చేసేయండి. వైట్ అయిపోయింది. దీనికి కూడా స్టైల్కి వెళ్ళేసి కలర్ చూస్ చేయండి. కలర్ చూస్ చేసి వైట్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు పబ్లిష్ చేసి ఫ్రంట్ ఎండ్కి వచ్చి రిఫ్రెష్ చేసుకోండి. సో మన ఈ హెడింగ్ ఐటమ్స్ వచ్చేసినాయి. దీనికి మనము కొంచెం పెద్దగా చేయాలా. ఒక బటన్ కావాలి ఇప్పుడు. సో వి టేక్ వన్ బటన్. ఫస్ట్ దీనికి ఇది చేద్దాము. ప్లస్ ఐకాన్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ బటన్ ఆప్షన్ ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్. వీ గెట్ ఎ బటన్ ఇయర్. బటన్కి ఏమి ఇచ్చినారు, బుక్ అండ్ అపాయింట్మెంట్. ఇక్కడ మనం వెళ్ళేసి బుక్ అండ్ అపాయింట్మెంట్ అని కుట్టదు వచ్చేసింది. సో పబ్లిష్, ఫ్రంట్ ఎండ్కి పోసి రిఫ్రెష్ చేసుకోండి, వచ్చేసింది. ఇప్పుడు దీనికి సెంటర్ చేద్దాము. కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. కంటైనర్ సెలెక్ట్ కొంచెం మనం సైజ్ పెంచుకోవాలండి. ఇది కొంచెం పెద్దగా ఉన్నది. స్టైల్కి వెళ్ళేసి టైపోగ్రఫీ చూస్ చేయండి. టైపోగ్రఫీలో ఇక్కడ సైజ్ ఉంటుంది. మనము వీ కెన్ మేక్ ఇట్ 40. వీ కెన్ మేక్ ఇట్ 40. దీన్ని కూడా 40 చేసుకున్నాము. స్టైల్కి వెళ్ళండి, టైపోగ్రఫీ చేయండి, సైజ్ 40 అని టైప్ చేసండి. 40 వచ్చేసింది. వచ్చేసిన తర్వాత పబ్లిష్ చేసి చూసుకోండి ఒకసారి ఎలా ఉంటుంది అనేది. సో ఇంత పెద్దగా ఉండదు, ఆల్మోస్ట్ కొంచెం తక్కువ. వీ కెన్ మేక్ ఎనీథింగ్, మన చాయిస్ అనమాట అది. సో వీ కెన్ డూ ఇట్ 36. అదర్వైజ్ దీన్ని కూడా మీరు 36 చేసుకోండి.
సెంటర్ అన్ని ఐటమ్స్ సెంటర్ ఉన్నాయి. సో సెలెక్ట్ ది కంటైనర్ సెలెక్ట్ చేసి లేఅవుట్కి వెళ్ళండి. లేఅవుట్కి పోయి ఇక్కడ జస్టిఫై కాంటెంట్ ఉంటుంది, ఇక్కడ జస్టిఫై కాంటెంట్ ఇది ఉంటుంది, ఇది చూసుకోండి బాగా. జస్టిఫై కాంటెంట్లో సెంటర్ చేయండి, తర్వాత ఇక్కడ సెంటర్ చేయండి. సో ఆల్ ది ఐటమ్స్ ఆర్ సెంటర్డ్ నౌ. ఇది పబ్లిష్ చేసి ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకున్నాము, ఇలా వచ్చేసింది మనకు. బట్ మనకు ఇది వచ్చేసి 2 పారాగ్రాఫ్స్లో డివైడ్ అయింది అది. దాని తర్వాత దీనికి కొంచెం గ్యాప్ కూడా ఎక్కువ ఉండదు, సేమ్ గ్యాప్, నో ప్రాబ్లం. జస్ట్ ఏమంటే దీనికి 2 పేరాలు స్ప్లిట్ చేయాలా. అది చేయాలంటే ఇక్కడ దీనికి ఇలా కొంచెం మనము ఇలా డ్రాగ్ చేసినామంటే ఇది సెంటర్ అయిపోతుంది. దాని తర్వాత దీనికి మరి ఇక్కడ వెళ్ళేసి ఇది సెంటర్, దీనికి ఈ ఐటమ్కి సెలెక్ట్ చేసేసుకునేసి ఇక్కడ సెంటర్ ఉంది కదా, దీనికి సెంటర్ చేసినామంటే సెంటర్ అయిపోతుంది. పబ్లిష్, ఫ్రంట్ ఎండ్కి పోయేసి రిఫ్రెష్ చేసుకోండి. సో మనకు వచ్చేసింది విత్ పర్సనలైజ్డ్ కేర్ విత్ ఇక్కడ వచ్చేసింది. మనం అది అడ్జస్ట్ చేసుకోవచ్చండి మన ఇష్ట ప్రకారంగా. ఓకే, సో దీస్ ఐటమ్స్ ఆర్ రెడీ నౌ. ఇప్పుడు మనకేం కావాలా, బుక్ అండ్ అపాయింట్మెంట్ది హవర్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. ముందు బిఫోర్ హవర్ ఇలా ఉంటుంది, ఆఫ్టర్ హవర్ ఇలా ఉంటుందండి. ఈ ఆరెంజ్ కలర్ హవర్ అయినప్పుడు ఉంటుంది, మీకు లెటర్స్ది కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో వీ డూ దట్. బుక్ అండ్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఫస్ట్ దీని సైజ్ కొంచెం బటన్ది సైజ్ కొంచెం పెంచుదాము. స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి వెళ్ళిన తర్వాత ప్యాడింగ్లో 15 డీలింగ్ చేయండి. ఫస్ట్ 15 45 15 45 ఈ సైజ్ వచ్చేసింది. దాని తర్వాత దీని కలర్ చేంజ్ చేసాము. బిఫోర్ కలర్ ఏముండదు, ఇది గ్రీనిష్ కలర్స్ ఇలా వెళ్ళేసి we select this color. దాని తర్వాత వైట్ ఉంటుంది. ఆ తర్వాత ఇది హవర్ చేసినప్పుడు ఆరెంజ్ కలర్ అయిపోవాలి. ఓకే, బట్ లెటర్స్ వచ్చి మనకి హోవర్ చేసినప్పుడు టెక్స్ట్ కలర్ చేంజ్ టు టెక్స్ట్ కలర్ షుడ్ బి బ్లాక్. టెక్స్ట్ కలర్ వచ్చేసి మనం హోవర్ చేసినప్పుడు బ్లాక్ చేద్దాము. ఓకే, సో బ్లాక్ అయిపోయింది. పబ్లిష్, ఫ్రంట్ ఎండ్కి పోయేసి రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేసుకుంటే చూడండి, దిస్ హ్యాస్ బికమ్ లైక్ దిస్. బిఫోర్ హవర్ ఇలా ఉంటుంది, ఆఫ్టర్ హవర్ ఇలా ఉంటుంది. బట్ ఇది టెక్స్ట్ సైజ్ కొంచెం పెంచాలా. that we do. టైపోగ్రఫీకి పోయి సైజ్ 18. రిఫ్రెష్ చేసుకోండి. సో దిస్ ఈజ్ రెడీ నౌ. మనం కావాలంటే బార్డర్ రేడియస్ కొంచెం పెంచుకోవచ్చండి. ఇది బార్డర్ రేడియస్ నాకు నచ్చట్లేదు, తక్కువ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఇది సెలెక్ట్ చేసేసుకునేసి బార్డర్ రేడియస్ ఇక్కడ ఉంది కదా, we make it 10. పబ్లిష్, రిఫ్రెష్ చేసుకోండి. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం బటన్ లాగా బాగుంటుంది. 10 కానీ 8 కూడా, ఈవెన్ మీరు 8 కూడా ట్రై చేయొచ్చు. దీనికి 8 ట్రై చేసి చూడండి, కొంచెం తగ్గింటుంది. యా, దిస్ ఈజ్ వెరీ ఫైన్ నౌ. ఓకే, వీళ్ళు అస్సలు ఇవ్వలేదు ఇక్కడ, కొంచెం లైట్గా ఇచ్చిన 2 పాయింట్స్ ఏమో ఇచ్చినారు. సో మనమే వచ్చేసి 8 పాయింట్స్ ఇచ్చినాం దీనికి.
ఈ బార్డర్ రేడియస్ చాలా బాగా కనపడుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ సెక్షన్ ఈజ్ రెడీ నౌ. ఈ సెక్షన్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు చూడండి సేమ్ టు సేమ్ వచ్చేసింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇది ఒక ఇమేజ్ మరి కాంటెంట్ ఉంటుంది. సో విల్ డూ దట్ వన్ నౌ. ఒక కంటైనర్ తీసుకోవాలా, కంటైనర్ తీసుకొని లోపల 2 కంటైనర్స్ మరి సైడ్ బై సైడ్ పెట్టాలండి. ఈ డైరెక్షన్లో తీసుకోండి కంటైనర్. ఈ డైరెక్షన్లో తీసుకున్న తర్వాత దీని మెయిన్ కంటైనర్ లోపల సబ్ కంటైనర్స్ 2 కావాలి మనకి. ఎందుకంటే దీనికి ఒక కంటైనర్ కావాలా, దీనికి ఒక కంటైనర్ కావాలా. ఓకే, సో ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. కంటైనర్ లోపల డ్రాగ్ చేయండి. ఇది మెయిన్ కంటైనర్ లోపల కంటైనర్ వచ్చేసింది. ఇదే కంటైనర్కి డూప్లికేట్ చేయండి. సో సైడ్ బై సైడ్ వచ్చేసినాయి. ఈ కంటైనర్లో మనకు ఒక ఇమేజ్ తీసుకోవాలా. దానికోసం మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇమేజ్ ఎలిమెంట్ వచ్చేసింది. ఇక్కడ ఇది ఇచ్చేసింది. ఆ ఇమేజ్ చూస్ చేయండి. దిస్ ఇస్ ద ఇమేజ్. సో ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాంటెంట్ కావాలంటే మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? జస్ట్ మ్యాటర్ మాత్రమే ఉండదు. నో హెడింగ్ ఏం లేదు. జస్ట్ ఒక టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నాం అంతే. సో ఇక్కడ మనము ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత టెక్స్ట్ ఎడిటర్ తీసుకుని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఇది లోరం ఎప్సమ్ బై డిఫాల్ట్ వస్తుంది. దాన్ని డిలీట్ చేద్దాము. ఈ కాంటెంట్ని కాపీ చేద్దాము. ఈ కాంటెంట్ని కాపీ చేసుకోండి. ఇక్కడ వెళ్ళేసి దీనికి రిమూవ్ చేసేయండి. అది పేస్ట్ చేసేయండి. వచ్చేసింది. సో పబ్లిష్, రిఫ్రెష్ చేసుకోండి. ఇలా ఉండి ఇప్పుడు ఏమంటే కొంచెం ఇది ఇక్కడ గ్యాప్ రావాలా మనకి. మార్జినల్ గ్యాప్ రావాలా మనకి. చూడండి అది ఈ టెక్స్ట్ కూడా ఈ ఇమేజ్కి సెంటర్లో ఉండాలి. మనకు అలా లేదు, అలైన్మెంట్ సరిగా లేదు. సో ఫర్ దట్ వాట్ వీ డూ, ఫస్ట్ మెయిన్ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ వెళ్ళండి. మార్జిన్ వచ్చేసి డీలింగ్ చేసేసి టాప్ మార్జిన్ వచ్చేసి ఒక 50కి పెంచండి. 50కి పెంచి పబ్లిష్ చేసి చూసుకోండి ఒకసారి. చూడండి గ్యాప్ వచ్చేసింది. బిఫోర్ గ్యాప్ ఉండలేదు, ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ఈ కాంటెంట్ని దీనికి సెంటర్లో సెలెక్ట్ చేయాలన్నమాట. చేయాలంటే జస్ట్ మనం ఏం లేదు, లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి. కంటైనర్ సెలెక్ట్ చేసి లేఅవుట్ చేయండి. లేఅవుట్ చేసి జస్టిఫై కాంటెంట్ సెంటర్, తర్వాత సెంటర్ చేసి పబ్లిష్ చేయండి. రిఫ్రెష్ చేసుకోండి. సో దిస్ మ్యాటర్ హ్యాస్ సెంటర్డ్ నౌ టు దిస్ వన్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసింది మనకు. నెక్స్ట్ సెక్షన్ మంది వచ్చేసి ఇది సర్వీసెస్ ఆఫర్డ్. దాని హెడింగ్, దాని తర్వాత దాని గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఇది ఎలా చేయాలంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది చేయాలంటే. ఇది లెంతీ ప్రాసెస్. కంటైనర్స్ తీసుకున్నారు. ఒక కంటైనర్లో ఈ ఐటమ్ హెడింగ్ ఐటమ్ ఉండాలి. తర్వాత ఇది ఒక మెయిన్ కంటైనర్ లోపల మరీ 2 కంటైనర్స్ ఉన్నాయి. దాని లోపల మరి హెడింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేద్దామనేది చూద్దాం. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఒక మెయిన్ కంటైనర్ అనమాట ఇది. దిస్ ఇస్ అ మెయిన్ కంటైనర్. ఈ మెయిన్ కంటైనర్లో ఫస్ట్ ఏం చేసినా అంటే డౌన్ డైరెక్షన్ తీసుకున్నాము. హెడింగ్ ప్లస్ ఒక కంటైనర్ మరీ కావాలా. జాగ్రత్తగా చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ కంటైనర్ తీసుకున్నాము, సెలెక్ట్ చేసుకున్నాము, ప్లస్ ఐకాన్ ప్రెస్ చేస్తున్నాం, హెడింగ్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఓకే, మరీ ఇదే కంటైనర్లో ఇంకొక కంటైనర్ తీసుకున్నాము. ఆ కంటైనర్ డైరెక్షన్ వచ్చేసి ఈ కంటైనర్ తీసుకున్నాం. హెడింగ్ కింద పెట్టాలండి. సో ఈ హెడింగ్ కింద వచ్చేసింది మనకు. దిస్ ఇస్ ద హోల్ కంటైనర్ అనమాట. అది ఇప్పుడు మేము పెట్టుకునేది. ఈ కంటైనర్ లోపల మరి సైడ్ బై సైడ్ కంటైనర్స్ కావాలా మనకు. సైడ్ బై సైడ్ కంటైనర్స్ కావాలంటే అంటే ఇదొక కంటైనర్. సో సైడ్ బై సైడ్ కంటైనర్స్ కావాలా ఈ కంటైనర్ లోపల. దీని డైరెక్షన్ చేంజ్ చేసుకోండి. ఇట్లా చేసుకోండి ఈ డైరెక్షన్లో. తర్వాత ప్లస్ అకౌంట్ క్లిక్ చేయండి. కంటైనర్ దీని లోపల పెట్టండి. కంటైనర్ పెట్టేసి దీనికి డూప్లికేట్ చేయండి. సో మనకు సైడ్ బై సైడ్ వచ్చినాయి. ఇక్కడ ఏం చేయాలంటే ఈ కంటైనర్కి గ్యాప్స్ ఉండకూడదు. అలా చేయాలంటే ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత దీని గ్యాప్స్ రిమూవ్ చేసేయండి. గ్యాప్స్ రిమూవ్ చేస్తే ఇప్పుడు ఈ 2 కంటైనర్లు సైడ్ బై సైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ కంటైనర్కి సెలెక్ట్ చేసి దీని పర్సంటేజ్ వచ్చేసి 30 పెట్టండి. దీని పర్సంటేజ్ వచ్చేసి 70 పెట్టేసేయండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ కంటైనర్ లోపల మాన్యువల్ థెరపీ అని ఒక హెడ్డింగ్ ఉండేది. సో అది ఎలా చేద్దామంటే ప్లస్ అకౌంట్ క్లిక్ చేయండి, హెడ్డింగ్ పెట్టేసండి దీని లోపల. దీనికి ఫస్ట్ మనము టైప్ చేద్దాం మాన్యువల్ థెరపీ, Ctrl+C,
కంట్రోల్ మాన్యువల్ థెరపీ వచ్చేసింది. ఇప్పుడు ఈ కంటైనర్కి ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం హెడింగే తీసుకోలేదు, ఎలిమెంటే. ఈ హెడింగ్ ఇక్కడ పెట్టేసండి. సో ఇక్కడ అది పేస్ట్ చేసేయండి. సో నౌ దిస్ సంథింగ్ లుక్స్ లైక్ దిస్. రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేసి ఇలా వచ్చింది ప్రస్తుతానికి. సో వేర్ నియర్లీ టు దిస్ వన్. ఇవన్నీ కావాలంటే ఇప్పుడు మనము దీనికి టేబుల్ రూపంలో రావాలా. సో అవన్నీ దానికంతా మనం బోర్డర్స్ అవన్నీ ఇచ్చుకుంటూ పోవాలా. సో దీనికి కొంచెం సైజ్ చిన్నగా చేసుకున్నాము. వి మేక్ ఏ సైజ్ సరే. ఇప్పుడు దీనికి ఏం కలర్ బ్లాక్ ఉండదు కాబట్టి కలర్ వద్దు, తర్వాత చేద్దాం. ఫస్ట్ టైపోగ్రఫీలో పోయేసి సైజ్ వి మేక్ ఇట్ 16. దీని సైజ్ కూడా మనము 16 పెట్టేద్దాము. చూద్దాం ఎలా ఉంటుంది. చిన్నగా ఉండదు, కొంచెం పెద్దగా చేసుకున్నాం. we need to make it 20. పబ్లిష్. మీరు సైజెస్ పైన కింద చేసేసుకోవచ్చు. అది మీ దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. అన్నిటికీ మనము మార్జిన్స్ రిమూవ్ చేస్తారు. ఫస్ట్ ఈ కంటైనర్ ప్రెస్ చేసేసి దీనికి లేఅవుట్ మోడ్. ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి దీంట్లో బార్డర్ తీసుకోండి. బార్డర్లో బార్డర్ రేడియస్ వచ్చేసి బార్డర్ టైప్ వచ్చేసి సాలిడ్ పెట్టండి. ఈ కంటైనర్ చూస్ చేయండి. ఈ కంటైనర్లో కూడా పోయేసి స్టైల్కి వెళ్ళేసి బార్డర్లో వచ్చేసి బార్డర్ టైప్లో వచ్చేసి సాలిడ్ సెలెక్ట్ చేసి పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసి ఒకసారి చూసుకోండి ఎలా ఉంటుంది. దిస్ విల్ బి ఇలా ఉంటుంది అన్నమాట. అంటే మనకు ఇది కావాలా, ఈ రావాలంటే ఏం చేయాలి మనము, దీనికి ఇక్కడ మీకు లైన్ వచ్చేసి డార్క్ లైన్ వచ్చింది. ఎందుకంటే దీనిది కూడా బార్డర్ ఉంటుంది, దీనిది కూడా బార్డర్ ఉంది. రెండు ఒకదానిపైన ఒక ఓవర్లాప్ అయిపోతే కినా కొంచెం డార్క్నెస్ వస్తుంది. సో దానికి రిమూవ్ చేయాలంటే మనము ఏదో ఒక కంటైనర్ది ఒక సైడ్ ఇది రిమూవ్ చేసేయాలా బార్డర్ లైన్. ఇప్పుడు ఈ బార్డర్ టైప్ ఉంది కదా, బార్డర్ టైప్లో విడ్త్ వచ్చేసి మనము 2 ఇద్దాము. పబ్లిష్. ఇక్కడ రైట్ వచ్చేసి దీంట్లో డీలింగ్ చేసి రైట్ 0 చేసుకున్నాం. సో ఒక సైడ్ది మాత్రం మనం రిమూవ్ చేస్తాము. ఈ ఒక సైడ్ది రిమూవ్ చేస్తాము. ఎలా ఉంటుందో చూద్దామండి ఇప్పుడు. సో రిఫ్రెష్ చేస్తే చూడండి, నౌ ఆల్ ఆర్ సేమ్. ఓకే. సో ఇప్పుడు ఇది ఒక ఎక్సెల్ టైప్లో బాక్స్ రెడీ అయిపోయింది మనకి. మనం కావాలంటే చాలా లైట్ కూడా చేసుకోవచ్చు దీనికి. అది బార్డర్ టైప్లో వెళ్ళేసి ఒక పాయింట్ దీనికి బార్డర్ విడ్త్ ఒక 1 px చేసుకున్నామంటే లైట్ అయిపోతుంది. సో ఫర్ ద మూమెంట్ ఇలాగే ఉన్నాం. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మెయిన్ కంటైనర్ ఉంది కదా, దీనికి కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనము. కిందకు వచ్చింది కానీ దీనికి పైనకి పోవాలి. ఇది దీనికి పైన పోయి దీనికి అటాచ్ అయిపోవాలి అది. సో అలా చేయాలంటే సో ఇప్పుడు మనకి ఈ గ్యాప్స్ రిమూవ్ కావాలండి. ఇక్కడ గ్యాప్ ఉండకూడదు. అంటే మెయిన్ కంటైనర్కి సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ కంటైనర్కి సెలెక్ట్ చేసిన తర్వాత లేఅవుట్కి వెళ్ళి
ఇక 20 గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్కి మీరు 0 చేసేయండి. సో ఇది మనకి మర్జ్ అయిపోయింది. మర్జ్ అయిన తర్వాత పబ్లిష్ చేయండి, రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేసి ఇలా మర్జ్, బట్ ఇదే సేమ్ ఇక్కడ కూడా డైరెక్ట్ లైన్ వస్తాడు. అంటే ఏదో ఒక దాన్ని టాప్ బోర్డర్ రిమూవ్ చేయాలి మనము. సో ఫర్ దట్ ఏం చేసామంటే స్ట్రక్చర్ తీసుకునేసి ఈ కంటైనర్ డౌన్వర్డ్ కంటైనర్కి ఏమేమి ఉంటుంది, డౌన్వర్డ్ కంటైనర్ స్టైల్లో పోయేసి బోర్డర్ ఈ కంటైనర్ ఉంది కదా, దీనిది మనము టాప్ బార్డర్ 0 చేద్దాము. ఇది అయిపోయింది. తర్వాత ఈ కంటైనర్ ఉంది కదా, దీనిది కూడా మనము బార్డర్ది టాప్ బార్డర్ రిమూవ్ చేద్దాము. పబ్లిష్. రిఫ్రెష్. సో ఓకే, మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ అన్నీ ఇలాగే కాపీ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఈ కంటైనర్ ఉంది కదా, దీనికి మనము డూప్లికేట్ చేసేది ఇక్కడే. సో వన్ మోర్, సారీ రాంగ్, డిలీట్ చేసి ఓకే. సో ఈ కంటైనర్ కాపీ అయిపోయింది. మరి ఎన్ని ఉన్నాయి మనకి టోటల్ ఇలాగా? 1 2 3 4 5 6 7 8 ఐటమ్స్ ఉన్నాయి. 3 అయిపోయినాయి ఇప్పటికి. సో డూప్లికేట్ చేయండి, ఇంకోసారి డూప్లికేట్ చేసుకోండి, ఇంకోసారి దీన్ని మరీ మనము డూప్లికేట్ చేసుకున్నాము. ఎన్ని అయిపోయినాయి? 1 2 3 4 5 6. 2 more we have to duplicate again. ఇంకొకసారి డూప్లికేట్ చేసుకోండి. సో ఇవన్నీ డూప్లికేట్ అయిపోయినాయి. పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసి ఇక్కడ వెళ్ళేసి రిఫ్రెష్ చేసుకోండి. సో మనకి 8 ఐటమ్స్ వచ్చేసినాయి. ఈ ఐటమ్ పేర్లు మాత్రమే చేంజ్ చేసుకోవాలి మనము, మిగతా అంతా ఓకే. వాట్ ఆర్ ద ఎక్సర్సైజ్ థెరపీ ఉండదు. సో కాపీ చేసి ఇక్కడ వెళ్ళేసి ఈ దీనికి వచ్చేసి పేస్ట్ చేసేయండి. ఎక్సర్సైజ్ థెరపీ వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఐటమ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ దీనికి ప్రెస్ చేయండి. సో కంట్రోల్ డిలీట్ చేసి ఇది చేసేయండి, ఇది క్లోజ్ చేసాము. తర్వాత ఈ ఐటమ్ థర్డ్ ఐటమ్ ఎలక్ట్రోథెరపీ ఉండదు. కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ మనము దీనికి సెలెక్ట్ చేసి ఎలక్ట్రోథెరపీ పెడదాం. దాని తర్వాత పెయిన్ రిలీఫ్ది కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ వచ్చి దీనికి రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి పేస్ట్. నెక్స్ట్ పోస్ట్ సర్జికల్ రీహాబిలిటేషన్, దీనికి కాపీ చేయండి. ఇక్కడ వెళ్ళండి, మాన్యువల్ థెరపీ ఇక్కడ ఉంది కదా, దీనికి మరీ ఇలాగే సేమ్ పేస్ట్ చేసేయండి. దాని తర్వాత రికవరీ ప్రోగ్రామ్స్ కాపీ చేయండి. కాపీ చేసి దీనికి ఇక్కడ పేస్ట్ చేసేయండి. మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలండి, మీ ఓన్గా కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలా. ఓకే, సో అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రాక్టికల్లీ చేసేంత వరకు మీకు రాదు. యూ హ్యావ్ టు డూ ప్రాక్టికల్. ఓకే, ప్రాక్టికల్ చేయాలంటే మీకు వర్డ్ ప్రెస్ కావాలంటే మీకు హాస్టింగ్ తీసుకోవాలా. ద బెస్ట్ హాస్టింగ్ అవైలబుల్ ఈజ్ హాస్టింగర్. మీరు నా రెఫరల్ లింక్ యూస్ చేస్తున్నారంటే కన్నా మీకు 20% వస్తుంది. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. స్పోర్ట్స్ ఇంజురీకి
దీని కాంటెంట్ దీని డిస్క్రిప్షన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. స్పోర్ట్స్ ఇంజురీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కాపీ చేసి ఇక్కడ వెళ్ళేసి దీనికి పేస్ట్ చేసింది. ఆ తర్వాత దీనికి కాపీ చేయండి. కాపీ చేసి దీనికి పేస్ట్ చేసేయండి. దిస్ ఐటమ్ గెట్స్ పేస్టెడ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీడియాట్రిక్ ఫిజియోథెరపీ కాపీ చేయండి. కాపీ చేసి దీనికి పేస్ట్ చేసేయండి. పేస్ట్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఐటమ్ ఇది ఫిజియోథెరపీ కేర్. దీనికి వచ్చేసి మనము సెలెక్ట్ చేసి దీనికి పేస్ట్ చేసేయండి. ఆ తర్వాత లాస్ట్ ఐటమ్ హోమ్ కేర్ ఫిజియోథెరపీ కాపీ పేస్ట్ ఇట్ హియర్. పేస్ట్ చేసేయండి. దీనిది కాపీ. మీరు డేటా వేరే వెబ్సైట్స్ నుంచి కాపీ చేయొద్దండి. మీ ఓన్ డేటా ఉండాలా, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అదర్వైజ్ యూ క్యాన్ ఆస్క్ ChatGPT టు జనరేట్ యూ. ఓకే, వేరే వెబ్సైట్స్ది మాత్రం కాపీ చేయొద్దండి. రిఫ్రెష్ చేయండి. సో ఇలా వచ్చేసింది మనకు. ఇప్పుడు ఏమంటే ఈ టెక్స్ట్ హెడ్డింగ్కి చేంజ్ చేయాలి మనము. సర్వీసెస్ ఆఫర్డ్ అని ఉండదు కదా, సేమ్ ఇదే దీనికి మనం కాపీ చేసుకున్నాము. కాపీ చేసి ఇక్కడ వెళ్ళేసి ఈ హెడ్డింగ్కి ఇలా చేసి కాపీ పేస్ట్ చేద్దాం. సర్వీసెస్ ఆఫర్డ్ వచ్చింది, బట్ దిస్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్లో ఉండదు కాబట్టి ఈ సర్వీసెస్ ఆఫర్డ్కి వెళ్ళి స్టైల్లో పోండి. స్టైల్కి పోసి బ్లాక్ కలర్ చూస్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది మనకు. కొంచెం ఆఫ్ బ్లాక్ చేద్దాము. వచ్చేసింది. సో పబ్లిష్ సర్వీసెస్ ఆఫర్డ్. కానీ దీనికి కొంచెం గ్యాప్ ఉండదు. ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి మనం కూడా గ్యాప్ ఇవ్వాలా. సో అది చేయాలంటే ఏం చేయాలంటే దీనికన్నా మనము ఇది సర్వీసెస్ వద్దు, మనము ఈ కంటైనర్ కావాలంటే ఏం చేస్తామంటే ఒక 30 వరకు దీని మార్జిన్ పెంచేద్దాము. 30 ఎక్కువ అయిపోతుంది. లెటస్ 25 పబ్లిష్ చేసి చూసుకున్నాం ఎలా ఉంటుంది. రిఫ్రెష్ చేయండి. సో ఓకే, తక్కువ ఉండాలి ఇది, మంచి కొంచెం ఎక్కువ ఉండాలి. మేక్ ఇట్ 20 చేసి పబ్లిష్ చేయండి. రిఫ్రెష్ చేయండి. సో ఓకే, దిస్ ఈజ్ వెరీ ఫైన్. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇది బ్లాక్ కావాలా, ఇది ఆరెంజ్ కావాలా మనకు. సేమ్ టు సేమ్ అండి. ఇక్కడ వెళ్ళేసి కలర్ చేంజ్ చేసేయండి. బ్లాక్ చేసుకోండి. ఒక బ్లాక్ కలర్ మీరు గ్లోబల్ చేసుకోండి. మీకు అన్నీ అలాగే కాపీ పేస్ట్ చేసేసిన తర్వాత నేను చూపిస్తాను కూడా మీకు గ్లోబల్ ఎలా చేయాలా అనేది ప్రీవియస్ వీడియోస్లో. సో ప్రతి వీడియోలో నేను చూపాలంటే టైం వేస్ట్ అవుతుంది. వేరే మ్యాటర్స్ మరి కవర్ కాదు మనకి. సో ఇలా చేసి దీనికి ఏం చేయాలంటే కాపీ చేయండి. కాపీ చేసి జస్ట్ పేస్ట్ స్టైల్ కొట్టేయండి. అంత కలర్ అలాగే వచ్చేస్తుంది. పేస్ట్ స్టైల్ దీనికి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. పేస్ట్ కొట్టొద్దండి. పేస్ట్ కొడితే మరి అదే మ్యాటర్ పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ స్టైల్ చేయాలి అంతే. పేస్ట్ స్టైల్ చేస్తామంటే దాని ఫీచర్స్ మాత్రమే కాపీ అవుతుంది. పేస్ట్ స్టైల్, ఇక్కడ కూడా మనం పేస్ట్ స్టైల్, ఇక్కడ కూడా మనము పేస్ట్ స్టైల్. దీనికి వచ్చేసి ఆరెంజ్ చేస్తున్నారు. ఆరెంజ్ కావాలంటే ఇక్కడ వెళ్ళేసి ఈ ఆరెంజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ కలర్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇది డార్క్ ఆరెంజ్ చేసుకోండి. సో ఇక్కడ ఆరెంజ్ వచ్చింది. పబ్లిష్ చేయండి. ఒకసారి చూసుకున్నాం ఎలా ఉంటుంది అనేది. రిఫ్రెష్ చేయండి. సో దిస్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఇప్పుడు మనకి ఇవన్నీ ఆరెంజ్ కావాలి. ఇవన్నీ ఆరెంజ్ కావాలంటే ముందు నేను చెప్పాను కదా, దీన్ని జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ వెళ్ళేసి కాపీ పేస్ట్ స్టైల్ చేయండి. పేస్ట్ స్టైల్, పేస్ట్ స్టైల్, పేస్ట్ స్టైల్, ఇక్కడ కూడా పేస్ట్ స్టైల్. పేస్ట్ చేస్తానంటే మొత్తం ఐటమ్, మొత్తం ఎలిమెంట్ అంతా టాపిక్ కూడా కాపీ అయిపోతుంది. సో ఓన్లీ పేస్ట్ స్టైల్ చేయండి. అయిపోయింది. వీఆర్ డన్ విత్ దిస్ సెక్షన్. రిఫ్రెష్ చేసుకోండి. చూడండి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏమంటే ఇక్కడ వీళ్ళు లైట్ చేస్తున్నారు దీనికి. అది మనము దాని పాయింట్ తగ్గించుకుంటే అది మనకి అయిపోతుంది. ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇది ఒక బ్యానర్ ఉండదు. దీనికి బ్యానర్ అంటారు. మొత్తం కవర్ అయిపోయింది చూడండి. కవర్ అయిపోయి వై చూజర్స్ అనేసి ఇది ఉండదు. మన బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ సర్వీసెస్ దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చినారు. వీ విల్ డూ దట్ వన్.
సో వీ డూ దిస్ సెక్షన్ నౌ. ఎలిమెంట్ మనం సెక్షన్లో పోసి డౌన్ డైరెక్షన్ ఉండదు కాబట్టి we take a container with downward direction. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక హెడింగ్ ఇచ్చినారు. we choose ఫస్ట్ కంటైనర్కి కలర్ చేద్దాము. దీనికి స్టైల్లో పోయేసి కలర్, వాట్ కలర్ తీసుకున్నాడు, ఈ కలర్ వచ్చేసి పబ్లిష్. ఈ కంటైనర్ సైజ్ కొంచెం విడ్త్ హైట్ వచ్చేసి VHలో పెట్టేసి మేక్ ఇట్ అరౌండ్ 70. పబ్లిష్, రీఫ్రెష్, వి గెట్ ఎ బ్యానర్ సెక్షన్. దీనికి కొంచెము మీరు ఇది కావాలా, గ్యాప్ కావాలి, ఇక్కడ మార్జిన్ గ్యాప్ కావాలా. సో ఇక్కడ చూసిపోయేసి అడ్వాన్స్లో పోండి. అడ్వాన్స్లో ఇది డీలింగ్ చేయండి మార్జిన్కి. టాప్ వచ్చేసి మీరు ఒక 50 or 40 ఓకే, గ్యాప్ సేమ్ గ్యాప్ వచ్చేసింది ఇక్కడ. వి గాట్ ఎ గ్యాప్. అండ్ దెన్ ఇక్కడ ఏం చేయాలంటే ఒక టెక్స్ట్ తీసుకోండి, సారీ టెక్స్ట్ కాదు, హెడింగ్. ప్లస్ ఐకాన్ అవుతుంది, ప్లస్ ఐకాన్ అవుతుంది, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి హెడింగ్ది. హెడింగ్ ఏమి ఇచ్చినారు, వై చూజ్ అవర్ సర్వీసెస్. కాపీ చేసేయండి, ఇక్కడ వెళ్ళి దీనికి పేస్ట్ చేసేయండి, ఇది వచ్చేసింది. దాని తర్వాత ఇంకో మ్యాటర్ ఇది ఐ జనరేటెడ్ దిస్ ఫ్రమ్ బుల్లెట్ పాయింట్స్ కావాలని నేను ChatGPTలో చేస్తున్నాను. అప్పుడు నాకు ఈ బుల్లెట్ పాయింట్స్ అన్నీ వచ్చేసినాయి. సో మీరు సింప్లీ కాపీ పేస్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి, టెక్స్ట్ ఎడిటర్ తీసుకోండి. టెక్స్ట్ ఎడిటర్ దీని కింద పేస్ట్ చేసేయండి. ఈ లోరెమ్ ఇప్సమ్ది మనము డిలీట్ చేద్దాము. ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసినాయి. సో పబ్లిష్, బట్ కలర్స్ చేంజ్ చేయాలా. దీని కలర్ వచ్చి వైట్ చేసుకున్నాం మనము. స్టైల్కి వెళ్ళేసి కలర్ ఆప్షన్లో పోయేసి వైట్ చేసేయండి, వైట్ అయిపోతుంది. దాని తర్వాత ఇవన్నీ వైట్, ఆఫ్ వైట్ ఉండదు, కొంచెం లైట్గా. దీనికి సెలెక్ట్ చేసుకోండి టెక్స్ట్ కలర్. పబ్లిష్, రీఫ్రెష్, ఇలా వచ్చింది. బట్ ఇదంతా సెంటర్ కాలం. మనకి సెంటర్ కాల్ అంటే ముందే చెప్తున్నాను మీకు. కంటైనర్ సెలెక్ట్ చేసుకోండి, లేఅవుట్కి వెళ్ళండి. లేఅవుట్కి పోయిన తర్వాత జస్టిఫై కాంటెంట్ ఉంటుంది. జస్టిఫై కాంటెంట్లో సెంటర్ ఆల్ థింగ్స్ ఆర్ సెంటర్డ్ నౌ. రిఫ్రెష్, మనకు ఈ సెక్షన్ రెడీ అయిపోయింది. ఓకే, నౌ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు దిస్ సెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఇది ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అనేసి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. ఇది ఎలా చేస్తా అంటే చూడండి, ఇది మన వీవర్ ఎవరైతే ఉన్నారో మన వెబ్సైట్ పైన చూస్తారో వాళ్ళ డౌట్స్ ఇది ఆటోమేటికల్లీ క్లియర్ అయిపోవాలన్నమాట. కొన్ని క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట. వాట్ కండిషన్స్ డూ యూ ట్రీట్, ఇక్కడ ప్లస్ నొక్కినాలంటే దీని ఆన్సర్ ఇక్కడ వస్తుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. డూ ఐ నీడ్ ఏ డాక్టర్ రెఫరల్ ఫర్ ఫిజియోథెరపీ. ఇక్కడ క్లిక్ చేస్తే ఇది కొలాప్స్ అయిపోవాలా. ఫస్ట్ క్వశ్చన్ ది ఆన్సర్ కొలాప్స్ అయిపోయి సెకండ్ క్వశ్చన్ ది ఆన్సర్ రావాలా. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ కొలాప్స్ అయిపోయింది, ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్, ఇలాగే అన్నీ అలాగే అయిపోతాయి అన్నమాట. సో చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సెక్షన్. ఓకే, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేద్దామనేది చూసుకున్నాం. ఇప్పుడు సెక్షన్ తీసుకోండి, కంటైనర్ తీసుకోండి, డౌన్వర్డ్ డైరెక్షన్లో కంటైనర్ తీసుకోండి. దీనికి ఏమైనా కలర్ ఇచ్చినారా, లేదు. ఒక హెడింగ్ ఉంటుంది, తర్వాత ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ అనేసి ఒక చూస్తుంది. దీనికి సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ అవుతుంది, హెడింగ్ తీసుకోండి. హెడింగ్ తీసుకున్న తర్వాత ఇది కాపీ పేస్ట్ చేసుకోండి, FAQ. దీనికి మీరు పేస్ట్ చేసేయండి. సో FAQ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సింది ఏమంటే ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి, అకార్డియన్ అని టైప్ చేయండి. ఇక్కడ ACCO అకార్డియన్. సో ఇది వచ్చిందన్నమాట మనకు ఎలిమెంట్, అకార్డియన్ ఒక ఎలిమెంట్. దీనికి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకు ఐటమ్ వైజ్ వస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఈ ఐటమ్కి మనము ఎడిట్ చేయాలంతా. ఓకే, సో ఐటమ్ నెంబర్ 1 అని ఉండదు, బట్ మనకేం కావాలా, ఇలాంటిది రావాలన్నమాట. వాట్ కండిషన్స్ డూ యూ ట్రీట్. ఓకే, సో దీనికి వెళ్ళేసి ఇక్కడ ఐటమ్ నెంబర్ 1కి మీరు చేంజ్ చేసేయండి.
వాట్ కండిషన్స్ డూ యూ TREATనా TREAT క్వశ్చన్ మార్క్. సో ఇది ఒక క్వశ్చన్, మన క్వశ్చన్ కాలం ఫామ్ అయిపోయింది. ఓకే, జస్ట్ సి పబ్లిష్ చూసుకునేసి రిఫ్రెష్ చేయండి. మనకు ఇప్పుడు ఇది వచ్చేసింది. ఓకే, సో దీని ఆన్సర్ కావాలి మనకు. ఇక్కడ ఏం ఆన్సర్ లేదు, క్లిక్ చేస్తామంటే ఏం ఆన్సర్ లేదు. సో ఆన్సర్ కావాలంటే ఇక్కడ దీనికి సారీ ఇక్కడ ఒక ఎడిటర్ మనము పెట్టేలా. సో ఎడిటర్ వచ్చేసి టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నాము. దీనికి మీరు ఈ మ్యాటర్ డిలీట్ చేసేయండి. ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఇక్కడ ఆన్సర్ వీ ట్రీట్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది కాపీ చేయండి, ఇక్కడ వెళ్ళేసి ఆ టెక్స్ట్ ఎడిటర్లో మీరు పేస్ట్ చేసేయండి. సో ద ఆన్సర్ ఈజ్ రెడీ. పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసిన తర్వాత మీరు వెళ్ళేసి రిఫ్రెష్ చేసుకోండి. సో మనకు క్వశ్చన్ వచ్చేసింది, ఆన్సర్ కూడా వచ్చేసింది. ఇఫ్ వీ క్లోజ్ దిస్ వన్ ఇట్ విల్ గో. వాట్ కండిషన్స్ డూ యూ ట్రీట్? ఆన్సర్ వీ ట్రీట్ బ్యాక్ పెయిన్, జాయింట్ ఇంజురీస్, పోస్ట్ సర్జికల్ రికవరీ, స్పోర్ట్స్ ఇంజురీస్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, ఇవన్నీ వచ్చేసినాయి అన్నమాట. సో దీనికి ఇప్పుడు క్వశ్చన్ బ్లాక్ కలర్లో ఉండాలి. సారీ, ఈ క్వశ్చన్ కదా, ఆన్సర్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండాలి. సో దానికి మనం ఈజీగా చేసేయచ్చు. స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి వెళ్ళేసి టెక్స్ట్ కలర్ ఉంది కదా, టెక్స్ట్ కలర్కి వచ్చి మనము ఆరెంజ్ పెట్టేసుకున్నాము. దిస్ ఈజ్ సంథింగ్ ఆరెంజ్. సో ఇది లెట్స్ సి పబ్లిష్. ఫ్రంట్ ఎండ్కి పోయేసి రిఫ్రెష్ చేసుకున్నాము. సో అవర్ క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. ఎలా ఉంటుంది క్వశ్చన్? వాట్ కండిషన్స్ డూ యూ ట్రీట్? క్లిక్ చేసినామంటే దాని ఆన్సర్ వచ్చింది. వీ ట్రీట్ బ్యాక్ పెయిన్, జాయింట్ ఇంజురీస్, ఇవన్నీ ఆరెంజ్ కలర్లో వచ్చింది. సేమ్ టు సేమ్ లైక్ దిస్ ఇక్కడ. ఓకే, సో వీళ్ళు ఇది ఎలా ఉండదు అలాగే ఉండదు. మిగతావన్నీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము. దట్స్ ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్. ఇప్పుడు దీనికి సెకండ్ ఐటమ్ నెంబర్ 2 పోండి. ఐటమ్ 2లో క్వశ్చన్ ఏముంటుంది? డూ ఐ నీడ్ ఏ డాక్టర్స్ రెఫరల్ ఫర్ ఫిజియోథెరపీ? డూ ఐ నీడ్ ఏ డాక్టర్స్ రెఫరల్ ఫర్ ఫిజియోథెరపీ, ఇది టైప్ చేసేయండి మీరు ఇక్కడ. డూ ఐ నీడ్ ఏ డాక్టర్స్, సారీ FERRAL, డాక్టర్స్ రెఫరల్. డూ ఐ నీడ్ ఏ డాక్టర్స్ రెఫరల్ ఫర్ ఫిజియోథెరపీ? ఫర్ ఫిజియోథెరపీ క్వశ్చన్ మార్క్. దాని ఆన్సర్ దీనికి సెలెక్ట్ చేయండి. దాని ఆన్సర్ కోసము దీనికి సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సేమ్ అలాగే అక్కడ ఎలా చేస్తున్నామో అలాగా టెక్స్ట్ ఎడిటర్ ఇక్కడ ప్లేస్ చేసేయండి. దాని తర్వాత దీని ఆన్సర్ మీరు కాపీ చేసుకుంటూ ఐ నీడ్ ఏ డాక్టర్స్ రెఫరల్ ఇక్కడ నో యూ క్యాన్ బుక్ అన్ అపాయింట్మెంట్ డైరెక్ట్లీ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ దీనికి లోరెమ్ ఇప్సమ్ది డిలీట్ చేసేసి మీరు పెట్టండి. దీన్ని వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు పబ్లిష్ చేయండి. సెకండ్ ఆన్సర్ చూడండి ఎలా ఉంటుందో. రిఫ్రెష్ చూడండి వచ్చేసింది. నో యూ కెన్ బుక్ ఏ. ఇప్పుడు ఇది ఫస్ట్ ఆన్సర్ కొలాప్స్ అయిపోతుంది. సెకండ్ మీరు ఎలాగా సెకండ్ క్వశ్చన్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఫస్ట్ ఆన్సర్ కొలాప్స్ అయిపోయి సెకండ్ ఆన్సర్ వచ్చేస్తుంది. దీనికి మనం ఆరెంజ్ చేసుకోవాలి. అది ఎలా చేస్తున్నారో నేను చూపిస్తాను, మీరు అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఐటమ్ నెంబర్ 3లో ఏముండదు? హౌ లాంగ్ డస్ ఎ ఫిజియోథెరపీ సెషన్ లాస్ట్? హౌ లాంగ్ does a physiotherapy session last? How long does a physiotherapy session last? Then answer వచ్చేసి sessions typically last 30 to 60 minutes depending on your treatment plan. కాపీ చేసుకోండి ఇది దీని ఆన్సర్. కాపీ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ దీంట్లో వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి ఎడిటర్ని సెలెక్ట్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ ఈ లోరెమ్ ఇప్సమ్ని డిలీట్ చేసేయండి. మనం అక్కడ కాపీ చేసిండేది ఇక్కడ పేస్ట్ చేసేయండి. దట్ ఈస్ పేస్టెడ్ నౌ. నెక్స్ట్ ఇప్పుడు మనకు 4th ఐటమ్ కావాలా, బట్ 4th ఐటమ్కి ఇక్కడ అయిపోయినాయి. సో అప్పుడు ఏం చేయాలంటే మనము యాడ్ ఐటమ్ అని ఉంటుంది. మరి ఇప్పుడు బై డిఫాల్ట్ 3 ఇచ్చినాడు. సో 3 క్వశ్చన్స్ మనం అయిపోయినాయి. 4th కావాలా మనకి. 4th ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. Do you offer home physiotherapy services? Item number 4లో do you offer home physiotherapy services? Question mark. ఓకే, దాని ఆన్సర్ ఏముంటుంది?
ఎస్ వీ ప్రొవైడ్ ప్రొఫెషనల్ ఫిజియోథెరపీ కేర్ ఎట్ యువర్ హోమ్. కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి బాగా. ఈ కంటైనర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎడిటర్ని ఇక్కడ తెచ్చి పేస్ట్ చేసేయండి. ఈ డిఫాల్ట్ వచ్చేసి డిలీట్ చేసేసి మనకి ఏం కావాలో ఆన్సర్, అది ఆన్సర్ పెట్టేసుకోండి. పబ్లిష్. మరీ సేమ్ అలాగే దీనికి అకార్డింగ్ని క్లిక్ చేసుకోండి. యాడ్ ఐటమ్ అని ఇంకోటి ఇవ్వండి. ఇంకొకసారి ఇవ్వండి యాడ్ ఐటమ్ నెంబర్ 6 వచ్చినాయి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6, టోటలీ 6. సో మనకి ఇప్పుడు 6 ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్ నెంబర్ 5కి వెళ్ళండి. ఐటమ్ నెంబర్ 5లో ఏముండదు? విల్ ఫిజియోథెరపీ బీ పెయిన్ఫుల్? విల్ ఫిజియోథెరపీ బీ PINFUL విల్ ఫిజియోథెరపీ బీ పెయిన్ఫుల్? క్వశ్చన్ మార్క్ అది వచ్చేసింది. దీని ఆన్సర్ కావాలి ఇప్పుడు మనకి. దీని ఆన్సర్ కోసం ఈ కంటైనర్ సెలెక్ట్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎడిటర్ తీసుకోండి. ఎడిటర్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. వాట్ ఈస్ ఆన్సర్? విల్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఈజ్ డిజైన్ టు రిలీవ్ పెయిన్. ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని కాపీ చేసేయండి. కాపీ చేసేసి ఈ లోరమ్ ఎప్సమ్ని డిలీట్ చేసేయండి. మనకు కావాల్సింది పేస్ట్ చేసేయండి. సో దిస్ ఆన్సర్ ఈస్ దేర్. ఐటమ్ నెంబర్ 6కి పోండి. ఇప్పుడు ఐటమ్ నెంబర్ 6కి సెలెక్ట్ చేసుకునేసి హౌ కెన్ ఐ బుక్ అన్ అపాయింట్మెంట్ ఇది టైప్ చేసేయండి. ఇక్కడ సింపుల్, వెరీ సింపుల్. హౌ క్యాన్ ఐ బుక్ అన్ అపాయింట్మెంట్? క్వశ్చన్ మార్క్ ఇచ్చండి. దీని ఆన్సర్ ఏం కావాలో మనకు? హౌ క్యాన్ ఐ బుక్ అన్ అపాయింట్మెంట్? ఆన్సర్ వచ్చేసి కాలర్స్, విజిటర్స్, ఇవన్నీ ఉండేవి వాళ్ళవి. సో ఇక్కడ వెళ్ళేసి టెక్స్ట్ ఎడిటర్ తీసుకోండి. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ ఉంటుంది. దీనికి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఈ బై డిఫాల్ట్ ఐటమ్ డిలీట్ చేసేసి మనకు కావాల్సిన ఆన్సర్ పెట్టేసేయండి. దట్స్ ఇట్. చూస్తున్నారా ఎంత సింపుల్గా ఉండదో? ఇట్స్ వెరీ చాలా చాలా సింపుల్ అండి. చేసుకుంటా మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి మనకి ఏం కావాలనేది. ఇప్పుడు చూడండి ఇది ఇలా వచ్చింది. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసినప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది. ఆ ఫస్ట్ ఆన్సర్ వచ్చి కొలాప్స్ అయిపోతుంది. థర్డ్ ఆన్సర్ని క్లిక్ చేస్తాడు. ఫోర్త్ ఆన్సర్ని క్లిక్ చేస్తాడు. తనకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది. ఫిఫ్త్ ఆన్సర్ ఇది. సిక్స్త్ ఆన్సర్ ఇది. సో ఇప్పుడు దీనికి కలర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఇక్కడ కలర్ చేయలేదు మనము. ఫస్ట్ ఆన్సర్కి మాత్రమే కలర్ ఉండాలి. సో మనం అది చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. స్టైల్కి వెళ్ళండి. ఈ కలర్ని ఫస్ట్ కాపీ చేసుకోండి మీరు. ఈ కలర్ని కాపీ చేయాలంటే ఇక్కడ పోయేసి జస్ట్ సింపుల్ దీనికి కాపీ చేసేయండి. ఇక్కడ వెళ్ళి స్టైల్కి వెళ్ళండి. స్టైల్కి పోయేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆన్సర్కి స్టైల్కి పోయేసి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్ కలర్. దీనికి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి ఆరెంజ్ కలర్. సేమ్ ఇక్కడ కూడా అలాగే. ఇక్కడ దీనికి సెలెక్ట్ చేసుకోండి. స్టైల్కి వెళ్ళండి. టెక్స్ట్ కలర్ని చూస్ చేయండి. పేస్ట్ చేసేయండి. ఆ కలర్ వచ్చేసింది. మరి ఇక్కడ కూడా అలాగే దీని ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. స్టైల్కి వెళ్ళండి. ఈ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ పోయేసి పేస్ట్ చేసేయండి. వచ్చేసింది. అగైన్ సేమ్ ఈ ఆన్సర్కి వెళ్ళండి. ఈ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. స్టైల్కి వెళ్ళండి. టెక్స్ట్ కలర్ని చూస్ చేయండి. పేస్ట్. యూ విల్ గెట్ దట్ కలర్. ఇక్కడ ఆన్సర్కి సెలెక్ట్ చేసుకోండి. స్టైల్, టెక్స్ట్ కలర్, పేస్ట్. సో ఆల్ ఆన్సర్స్ ఆర్ నౌ ఇన్ ఆరెంజ్ కలర్. రిఫ్రెష్ చేసుకోండి. దిస్ అవర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ సెషన్. ఇక్కడ మీరు ప్రెస్ చేసినట్టే చూడండి ఆన్సర్ విల్ బి ఇన్ ఆరెంజ్. ఇక్కడ ప్రెస్ చేస్తే ఆన్సర్ చూడండి ఆల్ ఆర్ నౌ డిజైన్. ఇప్పుడు జస్ట్ దీనికి మాత్రం ఇచ్చేయాలా. ఏముండదు, బ్లాక్ కలర్లో ఉండదు. దీనికి సెలెక్ట్ చేయండి. స్టైల్కి వెళ్ళండి. టెక్స్ట్ కలర్ ఉంది కదా, బ్లాక్ చేసేయండి. సో దిస్ ఇస్ బ్లాక్. పబ్లిష్, రిఫ్రెష్. మనకి ఇది వచ్చి కొంచెం గ్యాప్ కావాలి మనకు. ముందు కూడా చేస్తాం మనం ఇది గ్యాప్ ఎలా చేయాలా. ఫుల్ కంటైనర్ సెలెక్ట్ చేయండి. అడ్వాన్స్ వెళ్ళండి. దీనికి డీలింగ్ చేయండి. మార్జిన్ ఒక 20నో 30నో పెట్టేసేయండి. 25 పెడదాము. రిఫ్రెష్. సో గ్యాప్ కూడా వచ్చేసింది. సో దిస్ సెక్షన్ ఈస్ కంప్లీట్ నౌ. నెక్స్ట్ సెక్షన్ ఏముండదు ఇక్కడ. ఇది బార్డర్. మనం ముందు కూడా ఇది బార్డర్ ఇది ఫుటర్ చేసేసినాం ఆల్రెడీ. దానికి కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఫుటర్ వచ్చేసి మనము ఇక్కడ వెళ్దాము. హోమ్లో మనం చేసినాం ఆల్రెడీ. సో హోమ్కి వెళ్ళేసి హోమ్ పేజ్కి పోయేసి ఇక్కడ ఈ ఫుటర్ సెక్షన్ ఉంది కదా, దీనికి ఈ మొత్తం కంటైనర్కి కాపీ చేసేయండి.
కాపీ చేసి అగైన్ కమ్ బ్యాక్ టు సర్వీసెస్ పేజ్. సర్వీసెస్ ఇక్కడ కనపడట్లేదు, నో వరీస్. ఎలిమెంటరీకి పోండి, ఇక్కడ క్లిక్ చేసి ఎగ్జిట్ వర్డ్ ప్రెస్ చేయండి. వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ పోండి, ఆల్ పేజెస్కి పోండి. ఆల్ పేజెస్కి పోయిన తర్వాత మరి మనము ఇక్కడ సర్వీసెస్ కదా ఎడిట్ చేస్తున్నాము, ఎడిట్ విత్ ఎలిమెంటర్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మన సర్వీసెస్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ లాస్ట్లో పోసి ఏదైతే కాపీ చేస్తున్నామో అది పేస్ట్ చేసేయండి, ఇట్ విల్ కమ్ నౌ. ఇక్కడ వెళ్ళేసి జస్ట్ ఇక్కడ ఎక్కడన్నా మీరు పేస్ట్ చేసేయండి, దట్ థింగ్ విల్ బి పేస్టెడ్. ఓకే, చూస్తున్నారా ఎంత సింపుల్గా ఉండదో. పబ్లిష్, రిఫ్రెష్. సో దిస్ ఇస్ డన్ నౌ. వీఆర్ డన్ విత్ అవర్ మెయిన్ సర్వీసెస్ పేజ్. ఇది ఎలాగుండదో సేమ్ టు సేమ్ ఇలాగే ఉండదు చూడండి. యూ క్యాన్ డూ ఎనీ వెబ్సైట్ అండి. వర్డ్ ప్రెస్ ద్వారా మీరు ఏ వెబ్సైట్ మోడల్ అయినా మీరు చేసేయచ్చు, ఎలాంటి వెబ్సైట్ మోడల్ అయినా చేసేయచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ, నో కోడింగ్. నేను ఎక్కడన్నా ఒక్క కోడ్ అయినా యూజ్ చేసినా, నో కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్. దీనికి ఎవరైనా మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే కూడా, మొబైల్ యూజ్ చేసిన రావడం ఉంటే కూడా మీరు కూడా చేసేయచ్చు ఇలాంటిది. ఈ వెబ్సైట్ నేను చెప్తున్నాను కదా, ఈ వెబ్సైట్ మీరు ఒక క్లయింట్కి తయారు చేసి ఇచ్చినారనుకోండి, యూ క్యాన్ ఛార్జ్ నియర్లీ 10,000 to 15,000 రూపీస్ అండి ఈ ఒక్క వెబ్సైట్. కానీ ఈ వెబ్సైట్ ఇంకొంచెం పెద్దదే. ఇలా సబ్ మెనూ సృష్టి ఇన్ని పేజెస్ యాడ్ చేయాలంటే యూ క్యాన్ ఛార్జ్ ఈజీలీ 20,000 to 25,000 దీనికి. మామూలుగా సబ్ ఐటమ్స్ లేకుండానే చేస్తే 4 పేజెస్ వస్తాయి. 4 పేజెస్కే మోస్ట్లీ వెబ్సైట్ డిజైనర్స్ ఏం చేస్తారంటే 10,000 to 12,000 ఛార్జ్ చేస్తారు. ఇది ఇంత పెద్ద వెబ్సైట్ కాబట్టి నెక్స్ట్ నా వీడియోస్లో ఈ సబ్ ఐటమ్స్ అన్నీ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ వీడియో పెద్దగా అయిపోయింది ఇప్పటికే. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఈ ఐటమ్స్ మనము దీన్ని సబ్ ఐటమ్స్ది ఇది చేసాము. ఇవన్నీ ఒకే వీడియోలో కవర్ చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి దీంతో స్టాప్ చేసాము. మీరు నా మాట విని వర్డ్ ప్రెస్ నేర్చుకోండి, చాలా బాగుంటుంది. సైడ్ ఇన్కమ్ యూ క్యాన్ మేక్ లైక్ ఎనీథింగ్. మీరు సైడ్ ఇన్కమ్ కాదు, రియల్ ఇన్కమే జనరేట్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఓకే, జస్ట్ మీ క్లయింట్స్ కావాలా, క్లయింట్స్ కోసం మీరు ఆన్లైన్ ద్వారా మీరు సెర్చ్ చేసేయచ్చు. వాళ్ళకి మీరు సర్వీసెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీ పోర్ట్ఫోలియో చూపించండి, మీరు తయారు చేసిన వెబ్సైట్ చూపించండి, సబ్ డొమైన్స్లో వెబ్సైట్స్ తయారు చేయండి. ఇవన్నీ తయారు చేసి చూపించినారంటే క్లయింట్ ఇంప్రెస్ అయిపోయేసి మీకు మీ వర్క్తో ఇంప్రెస్ అయ్యేసి హీ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ ద జాబ్. సో దాని తర్వాత మీకు ఈజీగా మీకు ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. ఈజీలీ యూ క్యాన్ మేక్ మనీ. దీనికంతా కావాల్సింది ఏం లేదండి, జస్ట్ 2,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అంతే. హార్డ్లీ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఓన్లీ 2,000. ఆ 2,000లో మీకు మీ ఓన్ వెబ్సైట్ వస్తుంది. తర్వాత వచ్చేసి 25 వెబ్సైట్స్ తయారు చేసేకి మీకు స్పేస్ వస్తుంది. ఓకే, మీ ఓన్ డొమైన్ ఉంటుంది, మీ ఓన్ వెబ్సైట్ ఉంటుంది. దానికి కావాల్సినంత ఏమంటే హాస్టింగర్ కావాలా, హాస్టింగ్ కావాలా, మీకు హాస్టింగ్ సర్వీస్ కావాలా. ఈ హాస్టింగ్ సర్వీస్ కంపెనీ వచ్చేసి హాస్టింగర్ ఇస్ ద బెస్ట్ కంపెనీ, బెస్ట్ అవైలబుల్ కంపెనీ. నేను దీనికి పర్సనలీ రికమెండ్ చేస్తున్నాను. మీకు నా పైన ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ట్రస్ట్ ఆన్ మీ, దెన్ జస్ట్ బ్లైండ్లీ గో ఫర్ దిస్. ఈ లింక్ మీరు టైప్ చేయండి. లింక్ ఇది నా రెఫరల్ లింక్, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ పోసి మీరు నా రెఫరల్ లింక్ టైప్ చేస్తున్నారంటే ఏకే HTTPS ఇదంతా కంప్లీట్ చేయాలండి. akdigitalworks.com/hostinger చేసి మీరు ఇక్కడ హాస్టింగర్ హెచ్ ప్యానల్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు మీ ప్లాన్ చూసుకోవచ్చు, ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్. ఇక్కడ వెళ్ళేసి మీరు ఇది తీసుకోండి, చాలా బాగుంటుంది ప్రీమియం ప్లాన్. చూస్ ప్లాన్ చేసుకోండి. చూస్ ప్లాన్ చేసుకున్న తర్వాత నా రెఫరల్ లింక్ యూస్ చేస్తున్నా అంటే ఆటోమేటికల్లీ మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. సో మీకు ఎన్ని సంవత్సరాలు కావాలా, 1 year కావాలా, 2 years కావాలా, దీంట్లో ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్రకారంగా చూడండి. ఇప్పుడు దీంట్లో మీరు యూ కెన్ గో ఫర్ 1 month వేస్ట్ అండి, ప్రయోజనం లేదు. తీసుకొని 12 months తీసుకోండి, లేదంటే 24 months తీసుకోండి, లేదంటే 48 months తీసుకోండి. ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ గో ఫర్ 12 months ఆర్ 24 months. ఫర్ ఎగ్జాంపుల్ 12 months క్లిక్ చేస్తున్నారనుకోండి, ఇట్ ఈస్ హార్డ్లీ 2,102 రూపీస్. అంటే నా డిస్కౌంట్ ఇచ్చి, నా రెఫరల్ లింక్ ద్వారా డిస్కౌంట్ మీకు 20% అవైల్ అయితే దీంట్లో మీకు అరౌండ్ 525 అమౌంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఇట్ కాస్ట్ యూ 2,100 రూపీస్. ఇది కంటిన్యూ చేసి మీరు మీ జీమెయిల్ అకౌంట్ ఇస్తారంటే యూ విల్ గెట్ ఏ హాస్టింగర్ దిస్ వన్ ఫర్ ప్రీమియం ప్లాన్. 1 year ది ప్లాన్ వస్తుంది, లేదంటే 12 years ది ప్లాన్ కావాలంటే 12 years తీసుకోవచ్చు. దాంట్లో మీకు 25 వెబ్సైట్స్ తయారు చేసేకి, తర్వాత మీ ఓన్ డొమైన్ వస్తుంది, మీకు డొమైన్ ఫ్రీ వస్తుంది, మీకు మీ ఓన్ వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, సో చాలా ఈజీ.
ఎనీవన్ క్యాన్ డూ దిస్ జాబ్ అనమాట. మీరు అర్నింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పటికే మీరు నా వీడియోస్ చూసి ఉంటే నవ్ యూ ఆర్ రెడీ టు, అంటే మీకు థియరిటికల్ నాలెడ్జ్ వచ్చేసింది. అదే హాస్టింగర్ తీసుకునేసి దానిపైన వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేస్తున్నా. మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ. నాకు కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన తర్వాత ఐ విల్ గైడ్ యూ హౌ టు ఇన్స్టాల్ వర్డ్ ప్రెస్ ఇన్ హాస్టింగర్ అనేసి. అవన్నీ నేను నా వీడియోస్లో, మరి రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత వర్డ్ ప్రెస్లో ఇంకా మీరు ఇలాంటి డైనమిక్ వెబ్సైట్స్ అన్ని మీరు తయారు చేసేయచ్చు. యూ కెన్ సెల్ యువర్ సర్వీసెస్. ఓకే, so for the moment we are done with this services page. See you in the next video. Until then, goodbye. Meeku na see, they are also showing thumbs up. Okay, so meeku na website na ఏమంటారు, నా కోచింగ్ లైక్ అయితే, ఇఫ్ యూ లైక్ మై కోచింగ్, ఇఫ్ నేను బాగా చెప్తున్నాను, నా వీడియోస్ మీకు బాగా అర్థమవుతున్నది అంటే అప్పుడు మాత్రమే యూ జస్ట్ గివ్ మీ ఏ లైక్. నా వీడియోస్కి లైక్ చేయండి, నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి, దెన్ షేర్ చేయండి. ఓకే, ఇఫ్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్, ఐ విల్ గెట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, సో నేను కష్టపడుతున్నాను కాబట్టి ఐ డిజర్వ్ యువర్ సబ్స్క్రిప్షన్స్. ఓకే, వీళ్ళు కూడా చూడండి, దే ఆర్ షోయింగ్ థమ్స్ అప్. సో ఐ బిలీవ్ దట్ యూ like my videos and give a subscription this one. Okay, click. Thank you very much. See you in the next video. Bye.